నువ్వు పుట్టినప్పుడు మీ తల్లికి డెలివరీ చేసిన డాక్టర్ కాదు, నీకు చదువు చెప్పిన టీచర్ లెక్చరర్ కాదు, కరోనా లాంటి టైంలో నిన్ను కాపాడిన డాక్టర్లు కాదు. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళని. ఎవరు నిజంగా చేసేది? ఎవరు అది? ఎవరు ఆ పని చేసేది? బార్డర్ మీద సైనికుడు నా భారతీయుల మీద ఒంటి మీద చేయాలంటే నన్ను దాటకుండా పోవాలని చెప్తున్నారు. వాళ్ళ బర్త్డే చేస్తావా నువ్వు? ఎవరయ్యా సినిమా హీరోలు? ఈ రోజున ఇప్పుడు సింగరేణి కాలరీస్ లో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. నువ్వు ఉండగలవా? ఇంటర్వ్యూ చేయగలవా? ఏసీ కాదు ఫ్యాన్ పనిచేయదు కదా. వాళ్ళని గౌరవించావా నువ్వు ఎప్పుడన్నా? నీ బైక్ మీద కార్లో పోతా ఉంటావు, నీ ప్యాష్ పడుతుంది, పంచర్ రోడ్ లేకపోతే నీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఆ రోజున ఆయన గౌరవించినవా? నువ్వు సినిమా చూడకపోతే నీ లైఫ్ ఆగిపోతుందా? నీ చదువు ఆగిపోతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? సినిమా వల్ల నీ లైఫ్ ఏదైనా సరే ఉపయోగం ఏముంది చెప్పు? నీకు అన్నం పెడుతుందా సినిమా? పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే నీకు అన్నం పెడుతుందా? అంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? హ్యాపీనెస్ కదా. ఏం హ్యాపీనెస్? ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో అదే ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అంటున్నా. ఓకే, అంటే నార్మల్ సినిమా చూస్తుంటే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంది? ఉపయోగం ఏంది? మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంది? నీకు చదువు అవుతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ఇండస్ట్రీ నీకు అన్నం వస్తుందా ప్లేట్ లోకి? సినిమా వేరే, ఈ లైఫ్ వేరే. అదే అంటున్నా. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు? ఆల్మోస్ట్ ఇట్ అయ్యాలి. ఎటు ఇవ్వాలి? ఇటు ఫ్యామిలీ సైడ్ అయ్యాలి. ఫ్యామిలీ సైడ్ కాదబ్బా. నీ లైఫ్ గా ఈ రోజున నీ లైఫ్ 24 hours గడవడానికి ఎంత మంది పని చేస్తే నీ లైఫ్ 24 hours కంప్లీట్ అవుతుంది. పొద్దునే లేస్తావు, బ్రష్ చేసుకుంటావు, అంటే బ్రష్ తయారు చేసేటప్పుడు కావాలా, టూత్ పేస్ట్ తయారు చేసేటప్పుడు కావాలా, నల్లా ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలా, ప్లంబర్ కావాలా, ఫ్యాన్ వేస్తే కరెంట్ కావాలా. అట్లా డేలో నువ్వు ఎంత మంది పని చేస్తే నీ డే కంప్లీట్ అవుతుందో లెక్క ఒకసారి పేపర్ మీద రాసుకో. అందులో ఒక్కడు ఉండడు సినిమా వాడు, అందులో సినిమా వాడు ఉండనే ఉండడు. వీళ్ళు ఎవరికి నువ్వు వాల్యూ ఇవ్వవు. ఎవరో సినిమా వాడికి ఏమి ఇస్తావు? ఏందయ్యా నాకు అర్థం కాదు. నాకు సమాధానం చెప్పు. సినిమా వాళ్ళకి ఎందుకంత? ఇప్పుడు నిన్న ఎవరో ఒక నటి దొరికిందంట, హేమ, రేవ్ పార్టీలో. సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆమె ఉందో లేదో మనకైతే తెలియదు. సినిమా చూడాలా సార్ అసలు? చూస్తా నేను. మీరేం చూస్తారు మరి? రిలాక్సేషన్ కోసం చూస్తాము. అరే వాళ్ళ పూజ, వాళ్ళ బర్త్డే చేయమని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? రిలాక్సేషన్ కోసం చూస్తారు. ఎప్పుడు ఏది నీకు అవసరము? నువ్వు పుట్టిన తర్వాత నీ మదర్కి డెలివరీ చేసే డాక్టర్ అవసరం, నీకు చదువు చెప్పే టీచర్లు అవసరము. అరే అమ్మా, ఎవరు బర్త్డే చేసిన ఒక ఫోటో చూపించిన నీ టీచర్ది కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే కదా చేసేటోళ్ళని అడుగుతున్నా. అర్థమైనా? నువ్వు నీ తల్లిదండ్రుల బర్త్డే చేసావో తెలియదు, గ్యారంటీ లేదు. నీ టీచర్ల బర్త్డే చేసావో గ్యారంటీ లేదు. కరోనా టైంలో ఇంజక్షన్ ఇచ్చి కాపాడే డాక్టర్లు చేసావో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ బర్త్డే ఎందుకు చేస్తున్నావు? వాస్తవమే కాదు, ఆలోచించాలి కదా. అంటే ఎందుకోసం అనుకోవచ్చు మరి అట్లా జనాలు అంత అట్రాక్టివ్? అది మానసిక రోగం. అది ఒక సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి? సినిమా వాళ్ళని ఎందుకు అంత మనం పూజిస్తాము? వాళ్ళు చెప్తారు, బాబు అది మానసిక రోగం నాయన, దానికి షాక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. ఓకే, అదొక రోగం అంటారు. మానసిక రోగం అది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోయి చేయాల్సిన మానసిక రోగం అది. నేను కాదు చెప్పేది, నువ్వు కాదు చెప్పేది. డాక్టర్ చదివి సైకియాట్రిస్ట్ చేసిన పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, సైకియాట్రిస్ట్ అని ఉంటారు, సైకియాట్రీలో ఎండీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, అమ్మ పవన్ కళ్యాణ్ టాటూ వేసుకుంటే మానసిక రోగం అని చింతా రాజశేఖర్ అని అనలిస్ట్ చెప్పినాడు, అది నిజమేనా అని అడుగు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాల పోస్తామమ్మా, గొర్రెపోతులను నడుపుతామమ్మా, అది మానసిక రోగం అంటుండ ఆయన. అభిమానం మానసిక రోగం పెట్టిన ఎట్లా అంటున్నా? ఆయనకే మానసిక రోగం ఉందేమో అని అడుగు. అంటే ఎవరికైనా కేవలం పవన్ కళ్యాణ్ అంటారు? ఏ సినిమా హీరో అయినా. రాజకీయంగా ఓకేనా? ఏ రాజకీయంగా? రాజకీయంగా ఓకే కదా, పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. రాజకీయంగా కూడా చేయకూడదు. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఒక చిన్న పిల్లోడు ఆయనని సాదుకోలేక ఆయన కూలి పనికి పంపించే తల్లి అమ్మఒడి ఇవ్వడం వల్ల ఆయన స్కూల్కి వెళ్తున్నాడు, ఆయన కూలి చేసే పని ఆమెకి అమ్మఒడి ఇస్తున్నాడు. ఆయన పెద్ద అయిన తర్వాత నేను కూలోడిగా ఉండాల్సిన వాడిని నన్ను ప్రయోజకుడిని చేసినాడు, డాక్టర్ ఇంజనీర్ చేసినాడు అని అనుకుంటే దానికి అభిమానించడానికి ఒక కారణం ఉంది. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు ప్రజలది, సమాజాన్ని మారుస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి చేసిన వాళ్ళని అభిమానిస్తారు, చెడు చేసిన వాళ్ళని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి అర్హత ఉన్నది.
అది కూడా తప్పే అంట నేను, అది కూడా తప్పే అంట. అది కూడా తప్పే. కానీ వాళ్ళకు ఒక రీజన్ ఉన్నది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినారు. ఎంతో మంది పైసలు లేని వాళ్ళు ఈ రోజున అమెరికాలో పోయి లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ మా దేవుడు అంటారు. సినిమా చూసేందుకు వాళ్ళను పోవు కదా అమెరికాకి, సినిమా చూసినందుకు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవు కదా. కాలేజ్ ఎగ్గొట్టి నీ చదువు సంకనాకుతుంది. ఏముంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏంటి, ఓడితే ఏంది? అంటే మీ అనాలిసిస్ ప్రకారం గెలుస్తాడా ఓడిపోతాడా? గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ అంత ప్రాముఖ్యత సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అంత అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచనలోనే తప్పున్నది. నీ జీవితంలో ఎవరెవరు నీకు ఉపయోగపడతారో వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వట్లేదు. సినిమా అంటే ఏంటి, అది రియలా? అబద్ధం. ఫైట్లు అబద్ధం, ప్రేమ అబద్ధం, డాన్సులు అబద్ధం, త్యాగం అబద్ధం, ప్రతిదీ అబద్ధం. అబద్ధం చూపించి నీ చెవులో పువ్వు పెట్టినోడి నాకు హీరో అంటే ఎట్లాపా? నేను పిచ్చోడి చేసిండు. ఆయనలో లేని గుణాలు చూపించి నిన్ను ఎరి పుష్పం చేసిన వాడిని నువ్వు వాడు బర్త్డే చేస్తావు. నీకు చదువు చెప్పిన టీచర్ అంటే నీకు గౌరవం లేదు. నువ్వు ఏ అన్నం అయితే నువ్వు బతికుండడానికి ఏ అన్నం అయితే కావాలో అది పండించే రైతుకి గౌరవం ఇవ్వవు, సైనికుడికి గౌరవం ఇవ్వవు, డాక్టర్కి గౌరవం ఇవ్వవు, కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వవు. ఫస్ట్ నీ మైండ్ మార్చుకో. సినిమా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవసరమే, ఎప్పుడు అందరికంటే లాస్ట్. వాళ్ళకి గౌరవం ఎప్పుడు ఇవ్వాలా? నా టీచర్ కంటే పెద్ద కాదు సినిమా హీరో, నా డాక్టర్ కంటే పెద్ద కాదు, బార్డర్ మీద నిలబడే సైనికుడి కంటే పెద్ద కాదు, అన్నం పండించే రైతు కంటే పెద్ద కాదు. వీళ్ళందరినీ ఫస్ట్ గౌరవించు, తర్వాత లైన్ లో లాస్ట్ నిలబడేది సినిమా హీరో. ఓకే, సో వ్యూయర్స్ అందరికి క్లారిటీగా అర్థమైపోయింది నాకు తెలిసి. ఇప్పుడు బర్త్డేలు చేసుకోవాలంటే భయపడతారేమో. ఇప్పుడు ఎవరు బర్త్డేలు? హీరో బర్త్డేలు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా హీరో ఈ పవన్ కళ్యాణ్ నేను చాలా నీతిని నిజాయితీ పరుణ్ణి అది అని చెప్తాడు కదా, నాకు దేవుడి కంటే దేశం ఎక్కువ అని చెప్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏ హీరో చెప్పలేదు అట్లా, వేరే సినిమా హీరో. మరి నీ బర్త్డే చేసే వాళ్ళకి చెప్పాలి కదా, అరే నా బర్త్డే కంటే 18 రోజుల ముందర ఇండిపెండెన్స్ డే అని వస్తుంది, అది చేస్తారా మీరు అడగాలి కదా. ఇది September 2nd, August 15th ఇండిపెండెన్స్ డే. మీరు బాగానే గుర్తుపెట్టుకోరు సార్. ఏమి బర్త్డే? నేను చూస్తాను, నన్ను మస్తు మంది పిలుస్తారు పవన్ కళ్యాణ్ బర్త్డేకి రా అని. మీరు ఫ్యాన్ సార్ పవన్ కళ్యాణ్? నేను ఎవరికి ఫ్యాన్ కాదు, సినిమా హీరోకి సినిమా నటన అభిమానిస్తాను. ఎందుకంటే మా చిన్నప్పుడు కృష్ణది అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది, గుర్తుందా కదా? చూసినాం కదా. ఆ సినిమా చూస్తే మాకు కృష్ణ ఎక్కడ కనపడలే, మాకు అల్లూరి సీతారామరాజు కనపడ్డాడు. చిరంజీవి ఇటీవల ఒక సినిమా తీసిండు, సైరా నరసింహారెడ్డి. మీ ఇలాంటి ఛానళ్ళు ఉంటారు కదా, అందరు పోయి టాప్ ఛానల్స్ మైక్ పెట్టారు. చిరంజీవి సూపర్ ఫైట్స్ ఇరగదీసినాడు, బ్లాక్ బస్టర్, 500 కోట్లు వసూలు చేస్తుంది, సూపర్ హిట్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే అదే కదా. ఏ ఒక్కడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి మన కోసం అంత పోరాడిన చెప్పినోడు ఒక్కడు, అందుకే అంత కోపం అంటారు మీకు. ఎందుకు అంత ఇయ్యాల వాళ్ళకి? ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత నీకు ఎవరి మీద గౌరవం రావాలా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద గౌరవం రావాలా? నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు చిరంజీవి ఫైట్లు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, 500 కోట్లు వసూలు చేస్తున్నా అన్నావంటే ఇక నువ్వేమనాలా? నిన్ను నీది మానసిక రోగం కాకపోతే ఏంది అది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏం చేసిండో స్వాతంత్ర పోరాటం కోసము ఆయన చూపిస్తున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత బయట చిరంజీవి గురించి మాట్లాడుతున్నావు అంటే నీది మానసిక రోగం కాకపోతే ఏంది? వీళ్ళు చెప్పాలి కదా. చిరంజీవి దగ్గరికి ఆటోగ్రాఫ్కి వెళ్తాడు ఎవడన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ మీ టీచర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నామని అడగాల, ఒక రైతు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నామని అడగాల, ఒక సైనికుడి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నావా అని అడగాల, ఒక డాక్టర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నావా, లాస్ట్ నా దగ్గర వాళ్ళందరి దగ్గర తీసుకున్న తర్వాత నా దగ్గర రా. అది నిజాయితీ. అలాంటి నాయకుడు ఈ జనరేషన్ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? నా చెప్తారు కదా, నాకు దేవుడి కంటే దేశం ఎక్కువ అని. ఇదే చిరంజీవి, ఇదే పవన్ కళ్యాణ్ ఏమంటాడు, సినిమా థియేటర్లు జాతీయ గీతం ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం కాదంటాడు. నేను సినిమా చూద్దామని చేతిలో చిత్తు కాగితాలు చిల్లర పట్టుకొని వస్తే ఐటెం సాంగ్ల కోసం చిందరికి ఇక్కడ నువ్వు జాతీయ గీతం ఎట్లా ఇస్తామంటాడు. జాతీయ గీతం ఎందుకు వెళ్ళని చెప్తా. సినిమా థియేటర్ పోతావు, ఇంటికి వెళ్ళి సినిమా థియేటర్ కూర్చుంటావు, ఇంటికి వస్తావు. ఇంటికి వస్తాను గ్యారంటీతో పోతున్నావా లేదా? పోతున్నావు. పోయేటప్పుడు టెర్రరిస్ట్ బ్లాస్ట్ కాదని,
సినిమా థియేటర్లు పోగానే సీట్ కింద బాంబు ఉందా లేదని చెక్ చేస్తావా సెల్ ఫోన్ టార్చ్ చేసి చేయవు కదా. అక్కడ బాంబు లేదని నీకు నమ్మకం ఉంది, మళ్ళీ ఇంటికి వస్తావు నమ్మకం ఉంది. ఎవడిస్తున్నాడు నమ్మకం? ఎవడిస్తున్నాడు? సెల్ఫ్ నమ్మకం. నీ పైన నమ్మకం కాదు, అది నీ పైన నమ్మకం కాదు. ఆడ టెర్రరిస్ట్ బాంబు పెడతాడు లేదా నీకెట తెలుసు? నా మీద గట్టి కాన్ఫిడెన్స్ ఉంది కదా. అంటే నీ సీట్ కింద టెర్రరిస్ట్ బాంబు పెట్టాడని నీకేంటి గ్యారెంటీ అంటున్నా? పెడతాడని చెప్పి నాకేనా తెలుస్తుంది అన్న? దానికోసం ఒక వ్యవస్థ పనిచేస్తుంది. రా అనే ఒక వ్యవస్థ పనిచేస్తుంది. శత్రు దేశాలకు వెళ్ళి, పాకిస్తాన్ చైనాలోకి వెళ్ళి, ఎస్పెషల్లీ పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిస్టులలో కలిసిపోయి వాడేమన్నా ఇండియాలో ఎక్కడైనా బాంబు పెడదామా అంటే వాడు ముందే నోట్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నిఘా వర్గాల సమాచారం అని వింటావు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, బార్డర్ మీద సైనికులు ఉంటారు. ఇంతమంది నీ సీట్ కింద బాంబు రాకుండా కాపాడుతున్నారు. జాతీయ జెండాకి లేచి నిలబడంటే వాళ్ళందరికీ సెల్యూట్ చేయటం. ఈడొచ్చి థియేటర్లో జాతీయ గీతం ఎందుకు అంటాడు? నీ ఐటమ్ సాంగ్ల కోసము చిత్తు కాగితాలకి ఇచ్చినందుకు తీసుకొచ్చిన అంటున్నావు కదా. సినిమా స్టార్ట్ చేసే ముందర సినిమా ప్రొడ్యూసర్కి ఒక ఇష్ట దైవం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, లేకపోతే రకరకాలు, లక్ష్మీదేవి వేసుకుంటారు వాళ్ళు. మరి దానికి అబ్జెక్షన్ లేదా నీకు? అప్పుడు చిత్తు కాగితాలు ఏనికి ఆ దేవుడి వందనం అప్పుడు అబ్జెక్షన్ లేదా నీకు? జాతీయ గీతానికి నిలబడాలంటే కాలం వస్తున్నాయా నీకు? 20 వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. మళ్ళా సినిమా థియేటర్ జాతీయ జెండాకి ఎందుకు నిలబడాలంటారు? అరే నువ్వెవరో చెప్పడానికి నాకు అనాలి కదా. జాతీయ జెండాకి నిలబడకూడదు చెప్పి నువ్వెవడు రా అని చెప్పాలి. నీ దేశం కంటే, నీకు దేవుడి కంటే దేశం ఎక్కువైతే ఇండిపెండెన్స్ డే చేస్తేనే నా బర్త్డే చేయని చెప్పినావా ఎప్పుడన్నా? సరే పవన్ కళ్యాణ్ బర్త్డే చేసే వాళ్ళందరూ ఇండిపెండెన్స్ డే ఎంతమంది చేస్తున్నారు నాకు చూపెట్టు. అంటే వాళ్ళంతా వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళ మానసిక రోగం, అది అభిమానం. అది సైకియాట్రిస్ట్ అంటే కూర్చోబెట్టుకొని అది అభిమానమా మానసిక రోగమా సైకియాట్రిస్ట్ అని చెప్పించు, నాతో కాదు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో సినిమా వాళ్ళు హీరోలు కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఇష్టమైన నటులు వేరు, హీరోలు వేరు. హీరో అంటే హీరో పాత్ర పోషించే ఒక నటుడు, హీరో వాడు కాదు. మీరు ఎవరు సినిమాలు చూసారు ఎక్కువ? ఏ సినిమా మంచిగుంటే ఆ సినిమా చూస్తా. ఇప్పుడు మొన్న ఇటీవల లాపతా లేడీస్ అని ఒక సినిమా వచ్చింది, నా లైఫ్ లో చూసిన బెస్ట్ సినిమా అది. సినిమా నటులని ఆరాధించడం ఆపండి. మీ లైఫ్ కి ఎవరు ఉపయోగపడుతున్నారో వాడిని ఆరాధించడం మొదలుపెట్టండి. ఫస్ట్ ఏరువాక పౌర్ణమి అని వస్తుంది 22 జూన్. వెళ్ళి ఒక పొలంకి వెళ్ళి పొలంలో పనిచేసే ఒక 10 మంది రైతులకి మెడలో ఒక తువ్వాలేసి ఒక స్వీట్ ఇచ్చి, మీరు ఆహారం పండిస్తేనే మానవాళికి ఆహారము, మీరు చేస్తున్న వృత్తికి ధన్యవాదాలు చెప్తున్నామని చేసి ఒక ప్రోగ్రాం చేయండి. ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేలు, సినిమా హీరోల బర్త్డేలు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు బర్త్డేలు చేయడం కాదు ముఖ్యం. మీ జీవితానికి ఎవరు ఉపయోగపడుతున్నారో వాళ్ళందరినీ గౌరవించండి ఫస్ట్. ఓకే, సో ఆ సినిమా టాపిక్ మొత్తం చెప్పేసారు సార్. అంటే ఒకటి పోయి ఇంకొకటి వచ్చేసింది.